ఇండియా ఇస్ ది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. ఎందుకంటే ఇండియాలో ఎక్సెస్ రైస్ కన్సంప్షన్ చేస్తారు. యాక్చువల్గా రైస్ వల్ల ఎప్పుడు షుగర్ పేషెంట్లు కారండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల షుగర్ పేషెంట్లు అవుతారు. ఆ ఇన్సులిన్ ఎక్కువ సార్లు రిలీజ్ అయినా, ఎక్కువ పరిమాణంలో రిలీజ్ అయినా కానీ వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వెయిట్ కి ఇన్సులిన్ కి చాలా దగ్గర సంబంధం ఉంది. కానీ మనం ఏం చేస్తాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఇన్సులిన్ స్పైక్ చేస్తాం, ఆఫ్టర్నూన్ అన్నం తిని స్పైక్ చేస్తాం, ఈవినింగ్ పొలకాలు తిని మళ్ళీ ఇన్సులిన్ స్పైక్ చేస్తాం, మళ్ళీ నైట్ టైం లో నాగార్జున తిన్నాడు అని చెప్పి స్వీట్ తిని అక్కడ స్పైక్ చేస్తాం. మన డయాబెటీస్ వచ్చింది, నాగార్జున సేఫ్ గానే ఉంటాడు. నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, వెయిట్ తగ్గడానికి కూడా పనిచేస్తాయని చెప్తారు. ఇది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. చెప్పండి, ఇప్పుడు ఒక పర్సన్ ఓన్లీ రైసే పెట్టారు, ఇప్పుడు ఇంకొక పర్సన్ కి కొంత చికెన్, కొంచెం నెయ్యి గానీ, కోకోనట్ ఆయిల్ గానీ పెట్టారు. 300 క్యాలరీస్, 1000 క్యాలరీస్. అందరు 300 క్యాలరీస్ తీసుకున్నాడు కదా, ఆబ్వియస్ గా వెయిట్ లాస్ అవుతాడా అంటారు. అవును, కాదు. 300 క్యాలరీస్ తీసుకున్నాడు, వెయిట్ గెయిన్ అవుతుంది. ఇట్లా అనుకుంటారు, మేము మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా మేము పని చేస్తున్నాం కదా, అది వర్కౌట్ కాదా అంటారు. అది వర్కౌట్ కాదు. వర్కౌట్ అంటే మజిల్ ని కంటిన్యూస్ గా ప్రెజర్ అప్లై చేయాలి. ఈ ప్రోటీన్ పౌడర్ అంటే స్టీరాయిడ్ లాంటిది అనుకుంటాం. అసలు మిల్క్ లో నుంచి ప్రోటీన్ పౌడర్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ కంపెనీస్ వాళ్ళు ఆ వాటర్ ని కొనుక్కొని దాన్ని ఐసోలేట్ చేసి దాన్ని పౌడర్ రూపంలో మారుస్తారు. అదే మనకి వే ప్రోటీన్ అంటే. దాంట్లో స్టెరాయిడ్ ఎక్కడ ఉంది? ఒకరేమో వాటర్ ఫుల్ గా తాగాలి, హైడ్రేట్ అయి ఉండాలి అని చెప్తారు. ఒకరేమో ఎక్కువ వాటర్ తాగటం వల్ల ఈ లోపల బాడీ లోపల ఉన్నటువంటి సాల్ట్స్ అన్ని యూరిన్ లో వెళ్ళిపోతాయి. ఒకళ్ళు తాగారని మీరు తాగకూడదు, ఒకళ్ళు తాగలేదని మీరు తాగకుండా ఉండకూడదు. మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది దాన్ని బట్టే మీరు తాగాలి. మనం ఒక పర్సన్ కి డైట్ లో నాన్ వెజ్ ఎంత పెట్టాలనేది కూడా వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఎంత నాన్ వెజ్ కన్జ్యూమ్ చేశారన్న దాన్ని బట్టి బేస్ చేసుకోవాలి. తినడానికి ముందు వాటర్ తాగండి, బట్ తింటున్నప్పుడు మాత్రము ఫ్రీక్వెంట్ గా వాటర్ తాగద్దు అని అంటారు. తినేటప్పుడు కొంతమందికి ఎక్కిళ్ళు వస్తాయి. ఒక గుక్క నీళ్లు తాగితే పెద్ద తప్పేమి కాదు, బట్ ఒక గ్లాస్ నీళ్లు మాత్రం తాగకూడదు. తిన్న ఫుడ్ అని డైజెస్ట్ అవడానికి మన బాడీలోకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ నీళ్లు వెళ్ళి ఆ క్లోరిక్ యాసిడ్ తో పాటు కలవటం వల్ల యాసిడ్ అనేది డైల్యూట్ అయిపోతుంది. ఉన్న యాసిడ్ మొత్తాన్ని మన వాటర్ పోసి డైల్యూట్ చేస్తే ఇంకా మనకి అబ్జర్ప్షన్ ఎక్కడి నుంచి జరుగుతుంది?